ఏపీలో 2019 తరువాత వాలంటీర్ అనేటువంటి ఒక వ్యవస్థని అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఈ వాలంటీర్లే ఒక వారధిగా పనిచేశారు. ప్రభుత్వ పథకాలు ఏవైతే ప్రజలకు చేరాలో వాటిని చేరవేయటంలో, ఆ పథకాలకు అప్లై చేయటంలో అన్నింటిలోనూ వీరి సహకారం అయితే చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. అయితే ఎన్నికల సమయం వచ్చే టైంకి వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించకూడదనేటువంటి నిబంధనల మేరకు ఆ సమయంలో వాలంటీర్ వ్యవస్థను తాత్కాలికంగా ఆపివేయటం జరిగింది. అయితే ప్రభుత్వం మారితే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారని, ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండదని ఇలా రకరకాలైనటువంటి ఊహాగానాలు అప్పట్లో వచ్చాయి. అయితే చంద్రబాబు గారు దీనికి పులి స్టాప్ పెట్టే విధంగా వాలంటీర్ వ్యవస్థని మేము తొలగించము, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, మేము గెలిచిన తర్వాత వాలంటీర్ల జీతాలు 5,000 నుంచి 10,000 చేస్తామని కూడా ఆయన మాట ఇవ్వటం జరిగింది. అయితే ఇంతవరకు బాగానే ఉంది. సో ప్రభుత్వం ఏర్పడబోతుంది, రేపు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. మరి నెక్స్ట్ జరిగేది ఏంటి? అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా? ఆయన ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్ వ్యవస్థను ఉంచి 10,000 జీతం చేస్తారా, లేదు ఇలానే ఉంచుతారా? ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇంకొక అద్భుతమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఎన్నికల సమయంలో కొంతమంది వాలంటీర్లను రాజీనామా చేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారానికి వినియోగించుకుంది. అయితే ఈ రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1,08,273 మంది వాలంటీర్లు ఉన్నారు, రాజీనామాలు చేసిన వాళ్ళు. మరి వీళ్ళ పరిస్థితే ఏంటి? ఇదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళకి వైసీపీ వస్తే మరలా పోస్టింగ్స్ ఇస్తామని చెప్పింది. దురదృష్టవశాత్తు వైసీపీ రాలేదు. అంటే దురదృష్టం అంటే ఇక్కడ పాపం ఆ వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ దురదృష్టవశాత్తు వైసీపీ రాలా, టీడీపీ వచ్చింది. ఎలాగూ మాకు ఈ ఉద్యోగం వద్దని రాజీనామా చేశారు కదా, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి అని ఇప్పుడు టీడీపీ తీసుకోకపోవచ్చు. ఇటు ఉద్యోగమో పోయే, అటువైపు పార్టీను రాకపోయా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? రెంట్కి చెడ్డరేవడంటారు చూడండి, ఆ టైప్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి. మరి ఈ 1,00,000 మందిని తీసుకుంటారా, వీళ్ళని పక్కన పెట్టేసి ఆల్రెడీ రిజైన్ చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లతోటే కొనసాగిస్తారా? ఏం జరుగుతుంది అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఏం జరిగిద్ది అనేది చూడాలి.